10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి ఘనంగా చేశారు వాళ్ళ అమ్మా నాన్న. పెళ్లైన 4 రోజులకే ఇంటి పని బాధ్యతలు మొత్తం కోడలికి అప్పచెప్పింది వాళ్ళ అత్తగారు. భర్త, అత్తమామలు, ఇద్దరు మరుదులు. తన కుటుంబంగా భావించి అందరి మంచి చెడ్డలను జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు జ్వరంతో కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు భర్త. టైఫాయిడ్ 10 రోజులు బెడ్ రెస్ట్ ఇవ్వండి. అమ్మాయి చాలా వీక్‌గా ఉందని చెప్పారు డాక్టర్ గారు. హాస్పిటల్ నుంచి బయటికి రాగానే రేపు మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మను అన్నాడు భర్త. ఎందుకు అన్నట్లు అతని వైపు మౌనంగా చూసింది. 10 రోజులు బెడ్ రెస్ట్ అంట. ఎవరు చేస్తారు నీకిక్కడ? మీ అమ్మనొచ్చి తీసుకువెళ్ళమను. జ్వరం తగ్గాక వద్దువులే అన్నాడు ఇసురుగా. అతని వైపు మౌనంగా చూస్తూ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. తర్వాత రోజే వాళ్ళ అమ్మొచ్చి ఇంటికి తీసుకువెళ్ళింది. కొన్ని రోజులకి జ్వరం తగ్గింది కానీ ఇంకా చాలా నీరసంగా ఉంది. ఇంకో 4 రోజులైనా తన దగ్గరే ఉంచుకుందాం అనుకుంది వాళ్ళమ్మ. ఇంతలో భర్త దగ్గర నుంచి ఫోనొచ్చింది. జ్వరం తగ్గిందా? మీ అమ్మనొచ్చి దింపెళ్ళమను అన్నాడు. లేదు జ్వరం తగ్గింది గానీ బాగా నీరసంగా ఉంది. ఇంకో 10 రోజులు ఇక్కడే ఉంటాను అని చెప్పిందామె. నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు? మా అమ్మ ఒక్కటే చేసుకోలేకపోతుందన్నాడు ఈసారి కోపంగా. 2 నిమిషాలు మౌనంగా ఉండి, మీ అమ్మ చేయలేకపోతే 4 రోజులు సెలవు పెట్టి నువ్వు చెయ్యి అంది గట్టిగా. నేను ఇంట్లో పనులు చేయాలా అన్నాడు ఆవేశంగా. అక్కడ మీ అమ్మ చేయలేకపోతుందా? మరి ఇక్కడ మా అమ్మేమైనా గట్టిగా ఉందా? నేను బాగున్నప్పుడు మీ ఇంట్లో చాకిరీ చేయాలా? నాకు బాగోకపోతే నా మంచి చెడు మా అమ్మా నాన్న చూసుకోవాలా? ఇంక ఈ మాత్రానికి నువ్వెందుకు నాకు అంది చాలా గట్టిగా. భార్య అంటే కేవలం నీ ఇంట్లో పనులు చేయడానికే అనుకున్నావా? ప్రేమతో చూస్తే నీ ఇంటి బరువు బాధ్యతల్లో నీకు తోడుగా ఉంటాను. అదే నన్ను బానిసలా చూడాలనుకుంటే భద్రకాళిలా మారతానని చాలా ఆవేశంగా చెప్పింది. ఎప్పుడూ నోరైన విప్పని భార్య అలా మాట్లాడడం చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతనికి. అతనే కాదండి. చాలా మంది ఇలానే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంటి కోడల్ని పరాయి వ్యక్తిలాగే చూస్తున్నారు. ఆమె కేవలం జీతం బత్యం లేని ఒక పని మనిషిలా భావిస్తున్నారు. ప్లీజ్ రెస్పెక్ట్ వుమెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.